వేయట్లేదండి, వేసినట్టు వేస్తున్నారు. ఏం సుఖం అండి, అన్ని రేట్లు పెంచేస్తున్నారు. పర్మనెంట్ చేస్తా అన్నది మాకు అమలు చేయలేదండి. కానీ ధరలకు అనుగుణంగా కనీస వేతనం సుప్రీంకోర్టు లెక్క ప్రకారం 26,000 ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రతి తల్లికి కూడా ప్రతి అన్నకి కూడా ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చి అలా యోగక్షేమాలు చూసిన రోజు ఇప్పుడున్న రేట్లను బట్టి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మా డిమాండ్ అండి. మెడికల్ క్యాంపులు అన్నారు, మెడికల్ క్యాంపుల్లో చాలా ఇబ్బంది పెట్టేశారు సార్. పర్మనెంట్ చేస్తా అన్నది మాకు అమలు చేయలేదండి. మాకు శాలరీ పెంచుతా అన్నది మాకు 10,000 చేశారంటే మాకు 4,000 పెంచారు, 10,000 చేశారు. మాకు అంతకుముందు 6,000, తర్వాత 4,000 పెంచారు, 10,000 చేశారు. కానీ ఇప్పుడు పర్మనెంట్ చేయలేదు. పర్మనెంట్ చేయకుండా రిటైర్మెంట్ చేస్తున్నారు. పర్మనెంట్ చేయకుండా రిటైర్మెంట్ ఎక్కడండి? రిటైర్మెంట్ చేయాలంటే అది పర్మనెంట్ ఉద్యోగస్తులు అయి ఉండాలి కదా. పక్క జిల్లాలో మనకి తెలంగాణలో చూసుకుంటే వాళ్ళకి అసలు రిటైర్మెంటే లేదు. మనకి రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ చేయాలంటే పర్మనెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఆయన మేము అన్ని మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలన్నీ మీకు అందుతున్నాయా? సంక్షేమ పథకాలకి ఆశా వర్కర్లు అర్హులు కాదు అని ప్రకటించారండి. ఎందుకు అంటే మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి. అంటే మాకు ఇచ్చే 10,000 మేము గవర్నమెంట్ జాబ్ కాదు కండి. ఆ 10,000కి 3,000 మాకు ఛార్జీలకే అయిపోతాయి. మిగతా 7,000లో ఇప్పుడు పెరిగిన ధరలకి బట్టి చూసుకుంటే తినడానికి ఎంత సరిపోతుంది? అది మీలాంటి జనాలు చూస్తున్నారు కాబట్టి అది చూసే జనాలకి అందరికీ తెలుసు 7,000 వీళ్ళకి ఎలా సరిపోతాయి, ఇంటి అద్దెలు కట్టుకునే వాళ్ళకి ఎలా సరిపోతాయి అని. సంక్షేమ పథకాలు వర్తించకుండా ఎలా చేశారంటే ఆశా వర్కర్లు కొంతమంది ఆటో డ్రైవర్లు భర్తలు ఉన్నోళ్ళు ఉన్నారు, టైలర్ భర్తలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది వితంతువులు ఉన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళెవ్వరికి లాస్ట్ వితంతు పెన్షన్ కూడా రాకుండా సంక్షేమ పథకాలు తీసేశారండి. సంక్షేమ పథకాలకు కూడా మేము అర్హులు కాదు అని పెట్టినప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా మామూలుగా కాకుండా అర్హులు కాకుండా మమ్మల్ని అలా మధ్యలో ఉంచేశారండి. అందుకని మేము సంక్షేమ పథకాలను వర్తించేలా చేయమని ప్రభుత్వానికి ఇప్పుడున్న రేట్లను బట్టి కనీస వేతనం 26,000 ఇవ్వాలని మా డిమాండ్ అండి. ఆ డిమాండ్ని బట్టి మేము పోరాడాలనుకుంటున్నాం. తీసుకెళ్తున్నాం మేము ఇప్పుడు చేసిన 2-3 సార్లు ధర్నాలో కూడా ఈ డిమాండ్ కూడా పెట్టాము. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నాము. ఇంకా మాకేం చెప్పలేదండి. కనీస వేతనం 26,000 ఇస్తేనన్నా ఇప్పుడున్న రేట్లను బట్టి మేము బతకడానికి కుదిరిద్దని మేము చెప్తున్నాం. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరలు అసలు మనం చెప్పడానికి లేదండి. కూరగాయల ధరలు కొనుక్కోవడానికి మనకు ఎలా ఉన్నాయో మీకు కూడా తెలుసు. అందరు జనాలు వెళ్తున్నారు, చూస్తున్నారు. ఆ ధరలకి వచ్చే 10,000కి అసలు సంబంధం లేకుండా ఉందండి. అందుకనే కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లకి పర్మనెంట్ చేస్తామని అనలేదు సార్. ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నారు. ఫిక్స్డ్ వేతనం 10,000 ఒకసారి రావట్లేదు, 2 భాగాలుగా వస్తున్నాయి. కేంద్రం సగం ఇస్తుంది, రాష్ట్రం సగం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 6,300 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం మిగతా 3,700 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఒక్కసారి మాత్రం అమౌంట్ వేయట్లేదు సార్. అది చాలా ఇబ్బంది అయిపోతుంది అందరికి. ఇప్పుడు ఇంటి అద్దెలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. సగం ఇస్తే ఏం కట్టుకుంటారు సార్ ఇంటి అద్దెలు? పిల్లలు ఫీజులు కట్టాలన్నా ఒక మూలకు రావట్లేదు 10,000. అన్ని కూరగాయల ధరలు అన్ని ఛార్జీలు పెరిగిన తర్వాత బస్ ఛార్జీలు కూడా పెంచుతారు. ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీలు కూడా. ఈ లెక్కన 10,000 ఏ మూలకు సరిపోతాయి సార్? ఆశా వర్కర్లకి ఏ మూలకి రావట్లా. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఆర్థిక పరిస్థితి అంటే అస్సలు బాగోలేదు సార్. ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు ఇంతట్లో కోలుకోవడం కష్టం. అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇస్తున్నాము అందరికీ అని అంటున్నారు. ఎవరికి అందుతున్నాయి సార్? అన్ని ఇస్తున్నారు. అమ్మఒడి ఎవరికి వెళ్తాయి? సగం మందికి వెళ్తాయి, సగం మందికి వెళ్తలేదు. అన్ని పథకాలు చేయిత ఉంది. చేయిత పథకం కొంతమందికి వెళ్తున్నాయి, కొంతమందికి వెళ్తలేదు. ఇప్పుడు కాపు నేస్తం ఉంది. ఆశా వర్కర్లకు అన్ని పథకాలు తీసేశారు. ఇప్పుడు అలాగే మేమేంటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లాగా ఇది అవుతున్నారు వాళ్ళు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, పిఎఫ్ లేవు, ఈఎస్ఐ లేవు, రిటైర్మెంట్ మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇన్ని సమస్యలు పెట్టుకుని మేము రోడ్డు ఎక్కకుండా ఎలా కూర్చుంటాం సార్? అన్ని అంటే ఉద్యోగస్తులు ఆశా వర్కర్లకి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ జీవో ఇచ్చింది 10,000 జీవో ఆయనే ఇచ్చారు, మీకు కాదని అంటలా. కానీ ధరలకు అనుగుణంగా కనీస వేతనం సుప్రీంకోర్టు లెక్క ప్రకారం 26,000 ఇవ్వాలని మేము కోరుతున్నాం. మేము ప్రత్యేకంగా గొంతెనమ్మ కోరికలు ఏమి అరగట్లేదు సార్. ఉద్యోగ భద్రత ఇవ్వండి, సుప్రీంకోర్టు లెక్క ప్రకారం 26,000 మాకు వేతనం పెంచాలి, పిఎఫ్ ఈఎస్ఐ ఉండాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు జీతం తక్కువ, ఇప్పుడు ఎలా ఉందమ్మా పరిస్థితి? జీతం సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు జీతాలు సరిగ్గా రావట్లేదంటే సగం వేస్తున్నారు. ఈ రోజు సగం వేస్తే మళ్ళీ ఇంకొక వారం రోజులకు సగం పడుతున్నాయి. అప్పుడు ఎలా బతుకుతారు సార్ ఆశా వర్కర్లు? బతకడం కూడా కష్టమే సార్ ఈ రోజులను బట్టి. ఎందుకంటే మాకు డ్యూటీలు వేస్తారు, నైట్ డ్యూటీలు అనక, పగల డ్యూటీలు అనక, టీఆర్డీఎల్ హోటల్ అన్ని ఛార్జీల్లో పెట్టుకుంటే మాకు మిగిలేది ఎంత సార్? 5,000 మిగులుతున్నాయి. 5,000 ఛార్జీలకు పోతున్నాయి.
ఇంకా మా కనీసం ఏమి మిగట్లేదు సార్. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉందమ్మా అసలు? ఈ ప్రభుత్వం తీరైతే అసలు బాగోలేదు సార్. మేము ముందే చెప్తున్నాం, ఆశా వర్కర్లకి పని భారం ఎక్కువ పెంచేశారు. ఇప్పుడు మొన్న జగనన్న తోడు అనే ఏదో ప్రోగ్రాం పెట్టారు. దానికి పొద్దున్న 6ంటికి వెళ్తే నైట్ 7 అయ్యింది ఇళ్ళకి వెళ్ళేటప్పటికి. ఆ ఛార్జీలు కూడా వాళ్ళు ఇవ్వరు. గొడ్డు చాకరీ చేయించుకున్నారు. మెడికల్ క్యాంపులు అన్నారు. మెడికల్ క్యాంపుల్లో చాలా ఇబ్బంది పెట్టేశారు సార్. ఇప్పుడు ఒక ఆశా వర్కర్ హెల్త్ బాగోకపోతే సెలవులు లేవు, పిఎఫ్ లేవు. మెయిన్ మాకు అసలు సెలవులు లేవు సార్. కనీసం ఒక్క సెలవు అడగాలన్నా ఏఎన్ఎంస్ పర్మిషన్ తీసుకోవాలి, డాక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, సూపర్వైజర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇంతమంది పర్మిషన్లు తీసుకుని ఆశా సెలవులు పెట్టుకోవాలి సార్. నెలవారీ జీతాలు పడుతున్నాయా? నెలవారీ అనేది వస్తున్నాయి, కానీ ఇప్పుడు సగం వస్తాం, ఇంకో 10 రోజులకు సగం వేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక్కసారి వస్తే ఆశాలకి ఉపయోగం ఉంటుంది సార్, లేదంటే ఉపయోగం ఉండదు. మాకు 10,000 అని చెప్పారు కాబట్టి 10,000 ఇస్తున్నారు. ఇచ్చినట్టు ఇచ్చారు. ఇప్పుడు మా గ్రామాల్లో అయితే ఎలాగంటే పెన్షన్, ఎదవరాల పెన్షన్, వితంతుల పెన్షన్లు కూడా తీసేశారు సార్. ఇంకోటి ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆశా వర్కర్లు మీరు జాబు అని చెప్పేసి అంటున్నారు. ఈ పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం లేదు, ఒక పెన్షన్లు లేవు, ఒంటరి మహిళలు డబ్బులు ఆఫ్ చేశారు, అన్ని పథకాలు ఆఫ్ చేశారండి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని పథకాలు ఆఫ్ చేశారు. అదే అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మాకు పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఏమీ లేవు. అందుట్లో ఇంకోటి ఏంటంటే మాకు వర్క్ మాత్రం ఎక్కువ చేపిస్తున్నారు. 10,000 ఇస్తున్నారు ఈయటానికి, కానీ ఆ 10,000 ఎట్లా? ఇప్పుడు 6,400 వేస్తే ఈసారి 3,600 వేస్తున్నారు. అట్లా వేస్తున్నారు వారానికి, ఒకేసారి కూడా కాదు. ఈ 10,000 ఇస్తున్నామని అన్నీ కటింగ్ చేస్తున్నారు. మరి మేము బ్రతికేది ఎలా? పాపం భర్త లేని వాళ్ళు అయితే మొన్న అసలు సిఐటి ద్వారా మేము వెళ్ళాం. అంటే ఇప్పుడు నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. కాస్మెటిక్ దగ్గర నుంచి ఆహార ఉల్లిపాయల రేట్లు కూడా ఎక్కువ పెరిగినాయి. కానీ మాకు వచ్చే జీతానికి దానికి టాలీ కాదు. ఇంత ధరలు ఉండి కూడా మేము ఏది పిహెచ్సిలకు వెళ్ళాల్సి వస్తుంది. మన జగనన్న ఆరోగ్య సురక్ష అంటే తెల్లారుజామున వెళ్ళి నైట్గా వచ్చేవాళ్ళం. ఇట్లా ఛార్జీలు ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళాల్సిందే. అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మాకు వచ్చే శాలరీలోనే మేము ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ అడావుడి చేసుకోవటం ఇట్లా వస్తుందండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఆరోగ్య సురక్ష అయిపోయిన తర్వాత వాళ్ళని రిఫర్ రాస్తున్నారు, అక్కడ తీసుకెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. ఇచ్చే మా జీతానికి రేట్లకి మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వేయట్లేదని వేసినట్టు వేస్తున్నారు. ఏం సుఖం అండి, అన్ని రేట్లు పెంచేస్తున్నారు. దాన్ని తగ్గట్టు మాకు ఏం మిగలట్లే, ఇంకా అప్పులు అవుతున్నాయి. పెంచడానికి చూసే వాళ్ళకి ఎట్లా ఉందంటే బాగా పెంచుతున్నారు. వీళ్ళకేంటమ్మా, వీళ్ళ చదువు 7th క్లాసే, వీళ్ళు 7th క్లాస్ అయినా కూడా వీళ్ళు 10,000 తీసుకుంటున్నారు అంటున్నారు. ఈ 10,000 వెనకాల కష్టం ఎంత ఉందో కూడా అర్థం కావట్లా. మామూలు నైట్ కూడా మేము ఎన్సిడి సిడి అని ఏది ఏఎన్ఎం చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాములు కూడా మేము చేయాల్సి వస్తుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 8, 9 అవుతుందండి. మాకు మాత్రం ఏ బెనిఫిట్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉందంటే చూపించడానికి ఆశ బాగా చూపించారు, కానీ వర్కింగ్ విపరీతంగా చేయించారు. ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నాయి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ధరలు? గతంలో కంటే ఇప్పుడు 3 రెట్లు పెరిగినట్టు ఉంది సార్. అసలు ఈ రేట్లు పెరగటం వల్ల ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. ఈ ఇబ్బంది తోడు ఈ అతిగా పరిస్థితులు వస్తున్నాయి, అతిగా పనులు చేపిస్తున్నారు. ఆశా వర్కర్లకి జగన్ గారు వచ్చిన కొత్తలో ఏంటన్నారంటే, పాదయాత్రకు వచ్చిన కొత్తలో నేనున్నాను, నేను విన్నాను అని చెప్పారు. మాట తప్పను మడం తెప్పనని చెప్పారు. ఆశా వర్కర్లకి హయాంలోకి రాగానే జగన్ గారు ముందు మాకే సంతకం పెట్టారు. మేము చాలా సంతోషించాం. జగన్ గారు ఇచ్చిన మాట తప్పలేదు. మాకైతే చాలా 10,000 అంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ అనుకుని మేము చాలా సంతోషించాం. కానీ ఈ 10,000 నెపంతో మాకైతే విపరీతమైన పనిభారం పెట్టారు. ఆశా వర్కర్లకి మొబైల్స్ ఇచ్చారు, కానీ ఆ మొబైల్స్ అయితే నెట్వర్క్ అనేది లేదు సరిగాని. అందులో ఉంటున్న యాప్లు కూడా సరిగా పనిచేయవు. కానీ మాకు రికార్డులు అంటూ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము 18-19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు ఒక రికార్డు అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు. కనీసం రికార్డులు ఇవ్వకుండా మాపై 26 రికార్డులు ఎట్టాలని మా మీద విపరీతమైన పని ఒత్తిడితో టెన్షన్ పెడుతున్నారు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో కరోనా 2020లో వచ్చిన కరోనాతో ఆశా వర్కర్లు ఏ కుటుంబంలో కూడా
మన కుటుంబంలో మన పిల్లల్ని చూసుకోవడానికి కూడా మనం ఎంతో ఇబ్బంది పడేవారు. అలాంటిదప్పుడు నేనున్నామమ్మా అనుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఆశా వర్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆదుకోలేనప్పటికీ కూడా ఆశా వర్కర్లు ప్రతి బిడ్డని, ప్రతి తల్లికి కూడా, ప్రతి అన్నకి కూడా ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చి అలా యోగక్షేమాలు చూసిన రోజు ఈరోజు యోగక్షేమాలు చూసి వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఎలా ఉన్నారని అడిగి మేము అడిగాం. కానీ ఈరోజు మాకు జగన్ గారు ఏంటన్నారు, ఆశాకులు అయితే ఎంతో బాగా పనిచేస్తున్నారని చెప్పారు. కానీ పైపప్పుకి ఏంటంటున్నారు, వాళ్ళు వాలంటీర్లు పనిచేశారంటున్నారు. మాకైతే మేము ఇంత కష్టపడి కూడా మాకు పని చేయలేదా అనేసరికి మాకు చాలా బాధ అనిపిస్తుంది. మాకు లోవల్ హెల్త్ గుర్తించింది ఈ రోజుని, ఆశా వర్కర్లు ఎంత బాగో పనిచేశారని. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని గుర్తించలేదు? మాకు కనీస వేతనం అంటే ఇవ్వాలి కదా. ఈరోజు అధిక ధరలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఈ ధరలను పట్టుకుని మేము బ్రతకాలంటే, అద్దులు కట్టుకుని మేము బ్రతకాలంటే ఎంత కష్టం అవుతుంది. మేము ఈ రోజుల్లో మేము బ్రతకడం ఈ విశాఖపట్నంలో అనేది అద్దులు కొట్టుకుని మా బ్రతుకులు మేము బ్రతకాలి. టైంకి ఆ విజిహెచ్కి వెళ్ళాలన్నా, గోసాలకు వెళ్ళాలన్నా, ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాకు ఛార్జీలతో మాకు కూడిన పని. దాంతోపాటు ఆశా వర్కర్ ప్రమాదంగా గురవుతున్నారు. ఆశా వర్కర్లు ప్రెగ్నెన్సీలు తీసుకెళ్ళినప్పుడు అవునే, ఏరియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడైనా యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం, మాకైతే విపరీతమైన టెన్షన్తో, ఇంత వర్క్ టెన్షన్తో చేసి కూడా మేము కాళ్ళు ఇరగొట్టుకున్నా మాకైతే ఏమీ కూడా లేదు. మాకు కనీసం ప్రమాద బీమా కల్పించాలని మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే మాకు ప్రమాద బీమా, కనీస వేతనం, పెర్మనెంటు, రిటైర్మెంటు 60 సంవత్సరాలకే చేస్తున్నారు. మేము కాదని మేము అనట్లేదు, మేము పని అయితే చేస్తాం. కానీ 60 సంవత్సరాలని మాకు ఇంటికి పంపించేటప్పుడు కనీసం అన్ని రంగాల్లో కనీసం ఇంటికి వెళ్ళేటప్పుడు, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఎంతో కొంత సౌకర్యం కల్పిస్తుంది గవర్నమెంట్. కనీసం ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ప్రమాద బీమా కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ప్రధానమైన డిమాండ్ మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనగానే మీరు అందరూ ఓటేశారు, అంటే మాకు న్యాయం చేస్తారు, మా అన్న తమ్ముళ్ళలాగా మీరు అందించారు. కానీ ఇప్పుడు రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఈ రోజు మేము పెద్ద ఎత్తున మా అక్క చెల్లెమ్మలో, అక్కలో, అమ్మలో అని చెప్పేసి జగన్ గారు ఆ రోజు రోడ్డు ఎక్కినప్పుడు అన్న జగన్ అన్న, ఈ రోజు మా అక్క చెల్లెమ్మలే, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెమ్మలు లాంటి వాళ్ళమే కదా మేమందరము కూడా, మమ్మల్ని అంటూ గుర్తిస్తేనే రేపొద్దని అనే రోజు మీకంటూ ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. లేదనుకుంటావా చంద్రబాబు నాయుడు లాగా మట్ట కలిసిపోతాం.